షర్మిల మాట్లాడినటువంటి మాటలుకి ఎట్టకేలకు ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు 4 రోజుల తర్వాత. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ములని గుళ్ళెందుకు కట్టించాలి, 5,000 గుళ్ళు కట్టించడం ఏంటి, దళిత వాడల్లో గిరిజన వాడల్లో కట్టించడం ఏంటి, దాని బదులు రోడ్లు వేయండి కాలువలు కట్టండి అన్నట్టు. రోడ్లు వేయండి కాలువలు కట్టండి అని అడగడంలో తప్పులేదు. దేవుడి గుళ్ళు కట్టద్దనడం తప్పు. అక్కడ చర్చిలు కట్టడం మానేస్తున్నారా, మసీదులు కట్టడం మానేస్తున్నారా? అవి ఎవరి డబ్బులతో కడుతున్నారు? వాళ్ళ డబ్బులతో. అదే సందర్భంలో ఇదెవరు కడుతున్నారు? హిందువుల డబ్బులతో, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో. చర్చిలకి పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటుంది, మసీదులకి పునర్నిర్మాణాలకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటుంది. చర్చిల్లో అలాగే మసీదుల్లో వాళ్ళ మత పెద్దలకి సంబంధించిన జీతాలు ప్రభుత్వం ఇస్తోంది. 5,000, 10,000, 15,000 ఇట్లాగా. మిగతాది వాళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు. బట్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? అది ప్రభుత్వపు సొమ్ము, ప్రజలందరి పన్నుల సొమ్ము. మరి వెంటనే చాలామంది అరనాలెడ్జి గాళ్ళు ఉంటారు, సగం బుర్రగాళ్ళు ఉంటారు. వాళ్ళు అర్చకులకి డబ్బులు ఇవ్వట్లేదు అంటారు. అర్చకులకి రాష్ట్ర ప్రభుత్వం 10 పైసలు ఇవ్వదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు భారతదేశంలో. అర్చకులకు ఇచ్చే డబ్బు ప్రజలు విరాళాలుగా, లేదంటే హుండీలో వేసిన డబ్బులు, లేదంటే గతంలో ఏవైతే పెద్దలు దాతలు ఇచ్చినటువంటి భూముల మీద వచ్చిన ఆదాయాలు ఏవైతే ఉంటాయో ఆదాయాలు దేవాదాయ శాఖలోకి వస్తే ఆ దేవాదాయ శాఖ సొమ్ముల్లో నుంచి ఇస్తారు. దాంట్లో నుంచి కార్పస్ ఫండ్ పెట్టి దాని నుంచి చిన్న చితక ఆలయాలకు కూడా ఇస్తుంటారు. చిన్న ఆలయాలకు సంబంధించిన భూములు మింగేశారు, డబ్బులు రావట్లేదు, ఈ గుడి నుంచి ఇస్తూ ఉంటారు. అట్లాగే దళిత బడుగు బలహీన వర్గాల వాడల్లో ఆలయాల ఎదుగుదలని తొక్కేస్తున్నటువంటి సందర్భంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పని చేస్తుంటే దాన్ని తప్పనడానికి ఆవిడ ఏమన్నా మత ప్రబోధకురాల్లాగా మాట్లాడుతుందా? మత ప్రబోధకులైన అన్యమతస్థులు కూడా సక్రమంగా ఉండాలని కోరుకోవాలి, కానీ మన మతం మాత్రమే ఉండాలి, ఎదుటి మతాలు నాశనం అవ్వాలని కోరుకోవడం ఏంటి అన్నటువంటిది ప్రశ్న. ఇక్కడ ఇదే ముక్క ఒక జగన్ అని ఉంటేనో, ఇదే ముక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా అని ఉంటేనో ఈ పార్టీకి రచ్చ నడిచేది, కేసులు నడిచేవి, ఇష్యూస్ నడిచేది, లేదా విమర్శలు నడిచేది. బట్ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు వదిలేవాళ్ళు కాదు, లోకేష్ గారు వదిలేవాళ్ళు కాదు, ఈయన పవన్ కళ్యాణ్ వదిలేవాళ్ళు కాదు. ఇప్పుడు స్పందించింది ఎవరు? ఒక్క భారతీయ జనతా పార్టీ స్పందించింది. ఆ తర్వాత స్పందించింది ఎవరు? ఆనం రామనారాయణ రెడ్డి, అది కూడా 4 రోజుల తర్వాత. అదే పవన్ కళ్యాణ్ స్పందించలేదు, చంద్రబాబు స్పందించలేదు, లోకేష్ స్పందించలేదు. అంటే రాజకీయంగా మనకి దాన్ని ఏమంటారు, అన్యాయం అనడానికి లేదు అనుకుంటా, అక్రమం అనడానికి లేదు, అనైతికమైనటువంటి పొత్తుతో కాంగ్రెస్ పార్టీ ఉందని ఒప్పుకుంటున్నట్ట అనైతికమైనటువంటి మద్దతు అది. ఎందుకంటే కాంగ్రెస్ తెలుగుదేశం పరస్పర శత్రువులు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నటువంటి షర్మిల ఈ మాట నడుపుతోంది. ఇక్కడ ఇందులో వెంటనే ఆవిడ చంద్రబాబును కూడా విమర్శిస్తుంది. అది చూడండి, ఆ విమర్శలు ఎక్కడ ఉంటాయో అవన్నీ చిన్న పాయింట్స్ కింద ఉంటాయి. మెయిన్ వచ్చేటప్పటికి తన అన్న మీద విమర్శలు అయితే మాత్రమే హైలైట్ చేసి మాట్లాడు. వీళ్ళు కవరేజ్ కూడా అట్లాగే ఇస్తారు. కాబట్టి ఆ విధమైన అండర్స్టాండింగ్ ఉంది. అండర్స్టాండింగ్లో భాగంగా ఆమెనేమంటలేదా, ఆమె మాటలను ఎందుకు ఖండించట్లేదు? కాంగ్రెస్ పార్టీ అదేం బచ్చా పార్టీ కాదే, జాతీయ పార్టీనే, 2వ అతిపెద్ద పార్టీనే, దేశంలో ప్రతిపక్ష పార్టీనే. దానికి వ్యతిరేకంగా పుట్టిందే జనసేన, దానికి వ్యతిరేకంగా పుట్టిందే తెలుగుదేశమే. ఎందుకు మాట్లాడట్లేదు? షర్మిలను చూసి. షర్మిలతో ఏంటి అంటే జగన్ మీదకి తాము వదిలిన బాణం కాబట్టి సైలెంట్ అవుతున్నారా? హిందువులకు సంబంధించిన ఇలాంటి ఇష్యూల్లో కూడా రాజకీయాలు చూసుకోవాలా? ఆలోచించక్కర్లేదా?